హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆర్గో ఫార్మ్. ఈ రోజు మన ఏంటంటే మన ఆర్గానిక్ ఫార్మ్ కి మన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారు. ఇక్కడ మన ఫార్మ్ విజిట్ చేయడానికి. ఇద్దరు ఎందుకు వచ్చారో, అసలు దేని గురించి తెలుసుకుంటూ వచ్చారో మొత్తం వాళ్ళ మాటలని మనం తెలుసుకుందాం. రండి. మనోడి పేరు ప్రసాద్, 10th క్లాస్ న్యూరీ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నాడు. చాలా ప్యాషన్ తో, ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చారు మన గురించి, కోళ్ళ గురించి తెలుసుకుందామని. మనోడు మిర్జాపురమే. మనోడు మడిపల్లి పూర్ణ అని మొత్తం వాటర్ ప్లాంట్ ఉంది. మన వాటర్ సప్లైర్, వాటర్ ప్యాకెట్లు మొత్తం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తా ఉంటాడు మనోడు. మనోడి మాటల్లోనే మొత్తం ఎందుకు వచ్చారో ఏంటో మొత్తం తెలుసుకుందాం మనం. ఆయన నువ్వు కోళ్ళు ఆర్గానిక్ గా పెంచుతున్నా తెలిసి వచ్చాము. చెప్పండి. మనం చూసి మనకు అంత పెద్ద ఫామ్ ఉంది, కానీ ఇక్కడ వదలడానికి కల్లా కారణం ఏంటన్నా? ఇదేంటంటే బ్రదర్, మనం ఏంటంటే మన ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మన ఆర్గో ఫార్మ్ అనే ఒక బ్రాండ్ పేరు క్రియేట్ చేశాను. అందుకోసమే ఈ ఆలోచన వచ్చింది నాకు. నువ్వు అన్నది కరెక్టే. షెడ్ లో ఫార్మ్ చేసేదానికి అంతా మనకు అవసరం అని చెప్తున్నాను. నేనేమంటానంటే, ఆర్గానిక్ విధానంలో న్యాచురల్ గా 15 రకాల విత్తనాలతో మనం స్టార్ట్ చేసింది. 1-2 కాదు బ్రదర్, ఒకసారి అవసరం కిందగా కవర్ చేసుకో. మొత్తం 15 రకాల విత్తనాలతో మొక్కలు పంటలతో కోళ్ళు మనం న్యాచురల్ విధానంగా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. ఏంటంటే దీనికి మెయిన్ పర్పస్, ఇందులో మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రదర్, మీకు మనం కరోనా వచ్చి నాకు 4 రోజులు ఇంట్లో ఉంటాకి చాలా ఇబ్బంది పడి బయటికి రావడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఏం చేసి 4 రోజులు ఉంటాకి మన ఇంట్లో. అట్లాంటిది మన నాటుకోళ్ళు అసలు ఒక షెడ్ లో ఎలా పెరుగుతాయి అని మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనకి హైదరాబాద్ అట్లాంటి సిటీస్ లో మట్టి ప్లేస్ ఉంటుంది కాబట్టి తప్పదు. మన పల్లెటూరు, మనకి మొత్తం ఆర్గానిక్ విధానంలో మనం చేస్తున్నాం కాబట్టి మనకి ల్యాండ్ ఉంది. మన ల్యాండ్ లో మనం దీన్ని స్టార్ట్ చేసాం. 1 ఎకర్ ల్యాండ్ మొత్తం వలకట్టేస్తాకి చాలా టైం పట్టింది. 1 మంత్ టైం పట్టింది మొత్తం ఈ ప్రాసెసింగ్ చేయడానికి, మొత్తం ఈ ప్లాంట్స్ ఇవన్నీ తయారు చేయడానికి ఇవన్నీ చాలా టైం పట్టింది. దీన్ని అందుకనే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ నాటుకోళ్ళు కాబట్టి షెడ్ లో కంటే బయట పెడితేనే ఇంకా త్వరగా పెరిగితే త్వరగా ఎగ్లేర్ వచ్చింది. మనం దేనైనా సరే త్వరగా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పేది. ఇంకేమైనా నీకు డౌట్లు ఉన్నాయా? ఏమైనా అడగాల్సినవి ఉన్నాయా? అవునన్నా, ఆర్గానిక్ విధానం వల్ల కోడి కూడా కొంచెం యాక్టివ్ గా ఉంది. అవును, బాగా యాక్టివ్ గా ఉన్నాయి, బాగా తిరుగుతున్నాయి. అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతాయి బ్రదర్. ఒకసారి కెమెరాతో కవర్ చేసుకో. మన కోడి ఎక్కడ ఉందో మనం ఒకదాన్ని పట్టుకోవట్లేదు. అదే షెడ్ లో అయితే ఒక అడుగు వేస్తాక అవకాశం ఉండదు, ఎందుకంటే అన్ని కోళ్ళే ఉంటాయి కాబట్టి అవకాశం లేదు. అదే ఇక్కడైతే మనకి ఎలా కావాలితే అలా, మనం ఎక్కడ కావాలి అక్కడ కోళ్ళు వాటికి ఇష్టం వచ్చినట్టు, మనం ఎవ్వరం ఇబ్బంది పెట్టక్కర్లా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎటువంటి ఏమి ఇబ్బంది లేకుండా. చూడండి, వాటర్ అన్ని ఎక్కడికక్కడ వాటర్ సప్లై పెట్టి మొత్తం కోళ్ళు ఆర్గానిక్ ఆకులు, తోటకూర, పాలకూర, చుక్కకూర న్యాచురల్ గా ఇక 15 రకాల విత్తనాలు. ఇవన్నీ విత్తనాల పేర్లుగా నాకు అంత ఐడియా లేదు. మొత్తం మాకు ఒక సీనియర్ అడ్వైజర్ ఉన్నారు మాకు, ఆయన రామకృష్ణ అని. మొత్తం ఆయన రూపంలోనే మేము మొత్తం చేసుకుని, ఆయన ఇచ్చే అడ్వైజ్ తో మేము ఎన్ని చేస్తాకి